ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పొరపాటున కూడా ఈ 3 వస్తువులు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. సాధారణంగా సమాజంలో ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి జీవించాలి అని అనుకుంటారు. మనిషి ఒక సంఘజీవి. అలాగే తన జీవితంలో ఎన్నో పరిచయాలతో అనేక విషయాలను తెలుసుకోవాలని, అలాగే పంచుకోవాలని అనుకుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే మనం ఒకానొక సమయంలో కొన్ని రకాల వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాం. మరి కొన్ని రకాల వస్తువులను ఇతరుల ఇంటి నుండి తీసుకురాకూడదు అని అంటారు. ఎందుకంటే ఇతరుల ఇంటి నుండి తీసుకువచ్చిన వస్తువులు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయని వాస్తుశాస్త్రం నిపుణులు సూచిస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తాను ఉపయోగించే వస్తువులు అతని శక్తిపై ప్రభావం చూపుతాయి. అలా ఇతరుల వస్తువులను తీసుకువచ్చిన లేదా ఇచ్చిన ఆ యజమాని మారడంతో ఆ వస్తువులకు ఉన్న శక్తి కూడా మారుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపే కొన్ని వస్తువులను ఇతరుల నుండి పొరపాటున కూడా ఇంటికి తీసుకొని రాకూడదు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిది ఫర్నిచర్. కొంతమంది వారి ఆదాయానికి తగ్గట్టుగా పాత ఫర్నిచర్లను కొనుగోలు చేస్తారు. అయితే ఇలా పాత ఫర్నిచర్ కొనుగోలు చేయడం వలన ఫర్నిచర్తో పాటు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఇంట్లోకి పాత సామాన్లను తీసుకువస్తే పేదరికాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే సంతోషకరమైన కుటుంబాన్ని నాశనం చేసుకున్న వారవుతారు. రెండవది చెప్పులు. సాధారణంగా చుట్టాల ఇంటికి లేదా తెలిసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఉన్న వారి చెప్పులను ధరిస్తూ ఉంటారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా చేయకూడదు. ఎందుకంటే శరీరంలోని ప్రతికూల శక్తికి పాదాలు మొదటి స్థానంగా చెబుతారు. ఇలా ఇతరుల చెప్పులను లేదా బూట్లను ధరించినప్పుడు వారి ప్రతికూల శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీరు చాలా నష్టపోతారు. మూడవది గొడుగు. ఇతరుల ఇంటి నుంచి గొడుగును తీసుకురావడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఇలా ఇతరుల ఇంటి నుండి గొడుగు తీసుకువచ్చినప్పుడు గ్రహాల స్థితి క్షీణిస్తుంది. కొన్ని సందర్భాలలో వేరొకరి ఇంటి నుండి గొడుగును తీసుకురావాల్సి వస్తుంది. ఇలా తీసుకువచ్చినప్పుడు అవసరం తీరిన వెంటనే వారికి ఆ గొడుగును తిరిగి ఇవ్వాలి. ఇలా ఈ 3 వస్తువులను ఎంత దగ్గరి వారైనా కూడా వారి చేతి నుండి ఈ వస్తువులను అస్సలు తీసుకోకూడదు.